ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో దేవరపల్లి దగ్గర వర్క్ ఎలా అవుతుందో చూస్తారు. 2 months లో ఎలాంటి వర్క్ జరిగిందో తెలుసుకుంటారు. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్తే మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే ఖమ్మం దేవరపల్లి హైవే దగ్గర ఉన్నాం. వెనకాల చూస్తున్నారు కదా, ఇది సింగిల్ ట్రంపెట్ ఫ్లేవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇలా వెళ్ళేదే ఖమ్మం దేవరపల్లి హైవే. అండ్ ఇది వచ్చేసి నేషనల్ హైవే 16. ఇది ఏలూరు నుంచి రాజమహేంద్ర వరకు ఉంటుంది. ఇది రీసెంట్గానే వేశారు. ఈ రోడ్డు గురించి నా పాత బ్లాగ్స్లో చెప్పాను. అండ్ మీకు తెలుసు కదా, ఈ వీడియో అయితే నేను ఎగ్జాక్ట్గా మార్చ్ 1st మీకు చూపించాను. మళ్ళీ May 6th చూపిస్తున్నాను. మీరు ఈ ఎంట్రన్స్లో ఎలాంటి చేంజెస్ అయ్యాయో చూసుకోవచ్చు. అండ్ అలానే మీకు మొత్తం కంప్లీట్గా డ్రోన్ వ్యూలో చూపిస్తాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేనైతే ఖమ్మంలో రోడ్ ప్లాన్ చేశాను. అండ్ రోడ్ లోపలికి ఎంతవరకు వర్క్ అయిందో చూపిద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నా. కానీ మీకు మాత్రం ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 km వరకు మొత్తం చూపిస్తాను రోడ్ వర్క్ ఎలా అయిందనేది. సో ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనకు ముందు కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. అండ్ మనకి స్ట్రైట్గా కంప్లీట్ అయిన రోడ్ కనిపిస్తుంది కదా, అదే నేషనల్ హైవే 16. అండ్ ఇక్కడ నుంచి సింగిల్ ట్రంపెట్ స్టార్ట్ అవుతుంది. ఆ సింగిల్ ట్రంపెట్ నుంచి మనమైతే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. ఆ హైవేలోకి ఎంటర్ అవ్వడానికి వేస్తున్న ఇంటర్చేంజ్ సింగిల్ ట్రంపెట్. కత్తిపూడి ఉంది కదా, కత్తిపూడి దగ్గర ఎలాంటి ఇంటర్చేంజ్ అయితే ఉందో సేమ్ అలాంటి ఇంటర్చేంజ్ ఇక్కడ కూడా ఉంటుంది. కానీ ఈ ఇంటర్చేంజ్ హైవే కనెక్ట్ అయి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఈ హైవే ఎలా ఉండబోతుందో. ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాం లాస్ట్ 2 monthsలో ఈ హైవేలో ఎలాంటి చేంజెస్ అయ్యాయో. ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడే సింగిల్ ట్రంపెట్ రాబోతుంది. ఇంతకుముందు చూసినప్పుడు మనకైతే మొత్తం సింగిల్ ట్రంపెట్లా ఉండేది. ఇప్పుడు ఇంకా కొంచెం దాన్ని పెంచినట్టున్నారు, ఇంకా పెంచుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మధ్యలో బ్రిడ్జ్లా ఉంది కదా, ఈ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ధర ఒకటే అయింది, ఇప్పుడైతే 2 కంప్లీట్ అయిపోయాయి. అంటే రెండోది కూడా గ్రేడర్స్ కనెక్ట్ చేసి మొత్తం హైవే మీద వర్క్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం ఈ హైవేలో చూసుకుంటే మనకి యాక్సిస్ ఇంతకు ముందులానే ఉంది, కానీ అక్కడైతే చాలా వరకు కాంపాక్ట్ చేసి రోడ్ అయితే వేశారు. అండ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఆ లోపల ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ ఏం జరుగుతుందని చూద్దాం. అండ్ అక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్లో రైట్లో మంచి గ్రీనరీ ఉంది. అండ్ మధ్యలో రోడ్ అయితే ఉంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. నా ప్రీవియస్ వ్లాగ్లో నేనైతే చెప్పాను ఎవ్రీ 20 kmకి ఒక టోల్ గేట్ అయితే ఉండదని చెప్పి. అది కరెక్ట్ కాదనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తారు అలా ఉండదని చెప్పి. ఒకవేళ అలా టోల్ గేట్ పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి. ఎవ్రీ 20 kmకి ఒక టోల్ గేట్ ఉంది అంటే ఆ టోల్ ట్యాక్స్కి సరిపోతుంది హైవేలో వెళ్ళడానికి. సో నాకు తెలిసి ఒక 2 నుంచి 3 టోల్ గేట్లు ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసేద్దాం ఈ హైవే ఎలా ఉందో. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కింద కూడా మొత్తం మనకి ఈ హైవే వర్క్ అయితే అవుతున్నట్టుంది. లాస్ట్ టైం నేను వచ్చినట్టయితే ఇంత వర్క్ అయితే నాకు కనిపించలేదు. ఈ రూట్లో కూడా చాలా చేంజెస్ అయితే అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనం మళ్ళీ ఒక 2 months తర్వాత వచ్చినప్పుడు నేను మళ్ళీ కవర్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. నా నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఖచ్చితంగా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు రోడ్ వర్క్ ఎలా అవుతుందో తెలియజేస్తాను. అలానే మ్యాక్స్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే దేవరపల్లి దగ్గర నుంచి ఒక 4 km వరకు మీరైతే రోడ్ని చూస్తారు, రోడ్ ఎలాంటి వర్క్ అయిందనేది. అండ్ నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీరు కంప్లీట్గా చూస్తారు. అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం చుట్టుపక్కల గ్రీనరీ ఉంది. అండ్ మొత్తం ఆ మధ్యలో రోడ్ అయితే అవుతుంది. మన రాయపూర్ ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, రాయపూర్ ఎక్స్ప్రెస్ వే కూడా సేమ్ ఇలానే ఉంది. కానీ ఆ ఎక్స్ప్రెస్ వేలో మొత్తం ఘాటే ఉంటుంది, ఘాట్లో కూడా రోడ్ వేస్తున్నారు. కానీ ఇదైతే మొత్తం ప్లెయిన్ రోడ్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ రోడ్డు మొత్తం ప్లెయిన్గానే ఉంది. అదే మీరు రాయపూర్ ఎక్స్ప్రెస్ వే చూసారనుకోండి, రాయపూర్ ఎక్స్ప్రెస్ వేలో మనకి పెద్ద పెద్ద కొండలు కూడా వస్తాయి. మీకు నా లాస్ట్ వ్లాగ్లో చూపించే ఉంటాను మేము ఎలాంటి కొండలెక్కి వ్లాగే చేసామో. అండ్ మనం ఇంకా ముందుకెళ్ళి చూసుకోవచ్చు, అక్కడ మనకైతే రోడ్వే కనిపిస్తుంది. కానీ నేను వెళ్ళిన రోజు కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ముందు అయితే మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు. అండ్ మన డ్రోన్ కూడా ముందుకు వెళ్ళడానికి సహకరించట్లేదు. అందువల్ల నేనైతే మన డ్రోన్ని మళ్ళీ వెనక్కి తిప్పి నేను అరౌండ్ ఒక 4 km వరకు పంపాను. ఆ 4 km డిస్టెన్స్లో మీకు రోడ్ వర్క్ ఎలా ఉందో కనిపిస్తుంది. అండ్ చుట్టూ ఉండే సీనరీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ హైవే గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూడండి. నా ప్రీవియస్ వ్లాగ్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను.
అండ్ వర్క్ ఎలా అవుతుంది, అక్కడ ఎలాంటి బ్రిడ్జెస్ వస్తాయి అండ్ ఏ రూట్ నుంచి వెళ్తుంది, రూట్ మ్యాప్ మొత్తం కంప్లీట్గా ఆ వీడియోలో చెప్పాను. అందువల్ల నేను ఇది ఓన్లీ అప్డేట్ చేస్తున్నా కాబట్టి, అంటే ఎలాంటి వర్క్ అయింది, ఎంతవరకు వర్క్ అయింది చెప్తున్నా కాబట్టి ఈ వీడియోలో నేను ఓన్లీ ఈ హైవేని చూపిస్తున్నాను వర్క్ ఎలా అవుతుంది అనేది. సో మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఫస్ట్ బ్లాగ్ చూడండి. అండ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో కూడా సేమ్ అలానే ఉంటుంది. నేనైతే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ప్లాన్ చేస్తున్నా, మొత్తం 4 ప్యాకేజెస్ కలిపి ఒక వీడియో చేద్దాం అని చెప్పేసి, అండ్ కంప్లీట్ డీటెయిల్స్తో ఆ హైవే గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ సింగిల్ రంపేట్ దగ్గర ఎలాంటి వర్క్ అయిందో చూసి బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. మన ఆంధ్రలో చాలా హైవే వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ మీకు తెలిసిన హైవేస్ ఏంటో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం ఆ హైవేస్ కూడా కవర్ చేయొచ్చు. నాకు తెలిసినవి అయితే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే, ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ హైవే, విజయవాడ దగ్గర నాగపూర్ ఎక్స్ప్రెస్ హైవే, అండ్ మళ్ళీ విజయవాడ నుంచి బెంగళూరు వరకు కూడా ఒక హైవే అయితే వేస్తున్నారు. అండ్ ఇలా చాలా హైవేస్ అయితే అవుతున్నాయి. ఇవి నాకు తెలిసినవి. నాకు తెలియనివి కూడా చాలా ఉంటాయి కదా, సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అవి కూడా నేను మ్యాక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కడప ఇంకా కర్నూలు అటువైపు కూడా వర్క్స్ అయితే అవుతున్నాయి. అటువైపు నాకు వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. అంత దూరం ట్రావెల్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ట్రిప్. దానివల్ల నేను కొంచెం ఆలోచిస్తున్నాను అటు వెళ్ళడానికి. కానీ నేను తొందరలోనే అటు కూడా వెళ్ళి అవి కూడా కవర్ చేస్తాను. కానీ దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు అన్నీ చూపిస్తాను. అండ్ మనమైతే సింగిల్ ట్రంపేట్ దగ్గరికి వస్తాం. సింగిల్ ట్రంపేట్ వర్క్ అయితే ఈ విధంగా అయింది అండ్ హైవే దగ్గర అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ మనం అలా వెళ్ళి ఈ హైవేని చూద్దాం. హైవే మాత్రం చూడడానికి చాలా చాలా బాగుంది. కానీ ఆ నేషనల్ హైవే 26లో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల అక్కడ రోడ్ అయితే చాలా అనీవెన్గా ఉంటుంది కొన్ని చోట్ల. అది మనకు కనిపించదు. అలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మన వెహికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయ్యిందంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా బైకర్స్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసా కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఆ రోడ్లో ఓవర్ స్పీడ్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అనీవెన్ ప్లేస్ ఉంటుందో మనం అయితే గెస్ట్ చేయలేం. సడన్గా కనిపించి దాన్ని మనం స్లో చేసేటప్పుడు కూడా వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. సో మీరందరూ జాగ్రత్తగా వెళ్తారనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అదే సింగిల్ ట్రంపేట్. అక్కడ నుంచి చూస్తున్నారుగా, ఆ ముందు అటు సైడ్ రాజమండ్రి వచ్చే వెహికల్స్ అన్నీ ఖమ్మం వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి అలా లెఫ్ట్ తీసుకొని ఆ సింగిల్ ట్రంపేట్ మీదుగా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి టువర్డ్స్ ఖమ్మం. అదే ఖమ్మం నుంచి వెహికల్స్ అయితే మళ్ళీ వాళ్ళు కూడా లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ రాజమండ్రి వెళ్తారు. అదే వాళ్ళు విజయవాడ వైపు వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళి అలా హైవేలో మెర్జ్ అవుతారు. అండ్ సేమ్ ఇటువైపు నుంచి కూడా అలానే ఉంటుంది. టువర్డ్స్ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఖమ్మం వెళ్ళాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలా వెళ్ళిపోతారు ఖమ్మం. అండ్ మీకు ఇక్కడ డైరెక్షన్స్ చూపిస్తే బాగుండేది. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లియర్గా డైరెక్షన్స్ అయితే చూపిస్తాను. అండ్ మీరు చూస్తున్నారుగా, ఇదే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే గురించి మీకు పూర్తి డీటెయిల్స్ తెలియాలనుకుంటే నా ప్రీవియస్లో చూడండి, అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అవి నా అప్కమింగ్ బ్లాగ్స్లో నేనైతే కవర్ చేస్తాను. అండ్ లాస్ట్ 2 monthsలో ఇలాంటి వర్క్ అయితే అయింది. నేను బాగా అబ్జర్వ్ చేసింది అయితే అక్కడ గడ్డర్స్ కనెక్ట్ చేసి మొత్తం స్లాబ్ కంప్లీట్ చేశారు. అక్కడ చూస్తున్నారుగా, ఇంకా ఆ సింగిల్ ట్రంపేట్ దగ్గర వర్క్ అవుతుంది. ఇంతకు ముందు అయితే అక్కడ 3 క్రేన్లు ఉండేవి. ఇప్పుడు నాకు అక్కడ క్రేన్లే కనిపించలే, కానీ వ్యూ మాత్రం బాగుంది. సో ఇంకా నేనైతే బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా, డ్రోన్ వ్యూస్ అదిరిపోయాయి కదా. మీకైతే మొత్తం హైవే చూపించాను, హైవే వర్క్ ఎలా అవుతుందో చూపించాను. వర్క్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ సింగిల్ ట్రంపేట్ ఫ్లేవర్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ వెనకాతలే అవుతుంది అనమాట. ఇంకా మనైతే బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాం. మంచి ఎండలు ఉన్నాయి, ఎండలో వచ్చాం ఈ బ్లాగ్ కవర్ చేయడానికి. అండ్ నేనైతే రాజమహేంద్రం వచ్చిన రోజే మోడీ గారు రాజమహేంద్రం వచ్చారు. అండ్ చూశాను మోడీ గారు హెలికాప్టర్ని. మోడీ గారిని చూడలే, కానీ సూపర్, మొత్తానికి హ్యాపీ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you friends, thank you for your support. Keep supporting always. Take care, bye bye, and always have a safe drive. Bye bye.